జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటే జ్ఞానం కలిగిన తర్వాత సంచిత కర్మలు దగ్నం అవుతాయన్నారు గురుగారు. ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూప దర్శనం కలిగించారు కదా. అలా కలిగించిన అర్జునుడికి అంటే కర్మలు దగ్నం అయ్యాయా సంచిత కర్మలు? అదొక మొదటిది అర్జునుడికి ఆయనకేం సంచిత కర్మలు నశించలేదు. ఎందుకంటే సంచిత కర్మలు నశించడం అంటే దానికోసం ప్రయత్నం చేయాలి, కానీ విశ్వరూపాన్ని చూస్తే సంచిత కర్మలు నశించవు. విశ్వరూపాన్ని చూడటం అంటే ఏమిటి? విశ్వం మొత్తాన్ని కూడా పరమాత్మ రూపంగా దర్శించటం. అంత మాత్రాన కర్మలు నశించవు. అది ఎందుకనంటే 10వ అధ్యాయంలో అనేకమైనటువంటి విభూతుల్ని చెప్పటం జరిగింది. ఇన్ని రకాల విభూతులు ఉన్నాయి కదా, ఈ మొత్తం కలిపి ఆ రూపం ఎట్టుంటుందో నాకు ఒక్కసారి చూపించమని అడిగాడు. అందుకని అన్ని కలిపి ఆ విశ్వరూపాన్ని చూపించాడు. అది ఊరికి చూడటమే కానీ, అంతేగాని ఆయనకి పూర్తిగా దానికోసం ప్రయత్నం చేయలే. అది యుద్ధరంగం. యుద్ధరంగంలో 1 గంట సేపు యుద్ధం ప్రారంభమయ్యే ముందు చెప్పుకున్నది ఈ భగవద్గీత. ఊరికినే మాటలు చెప్తే, మాటలు వింటే మోక్షం రాదు. అందుకనే భగవంతుడు అంతా చెప్పిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా నువ్వు గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర చక్కగా ఇది నేర్చుకొని సాధన చేయమని చెప్పాడు. అంతేగాని మోక్షం రాదు. కాబట్టి గురువుల దగ్గర విన్నా, ఎవరి దగ్గర విన్నా, వినటం వేరు, మననం చేసుకోవటం వేరు, నిధిధ్యాసం చేయటం వేరు, ఆ సాధనలో చివరికి విచారణ చేసి అందుకోవటం వేరు.